హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. సో ఈరోజు అయితే చెర్రీ సెకండ్ బర్త్డే సెలబ్రేషన్స్ అనమాట. సో తను లేచేసరికి రూమ్ అంతా డెకరేట్ చేద్దామని మేము 3:30కే లేసాము, నేను చిన్ను. సో తను లేచేసరికి ఇలా చూసి హీ ఫెల్ సో హ్యాపీ, అసలు వచ్చి హగ్ చేసుకుంటున్నాడు. సో మేము అందరం రెడీ అయిపోయి భవానీ ఐలాండ్కి అయితే వెళ్దాం అనుకుంటున్నాం విజయవాడలో. అండ్ వెళ్ళే దారిలో మా ఊరి కనకదుర్గమ్మ తల్లి గుడికి వెళ్ళి అటు నుంచి అటు విజయవాడ భవానీ ఐలాండ్కి అయితే వెళ్తున్నాము. ఈ భవానీ ఐలాండ్కి రావాలంటే మనం పున్నమి ఘాట్ అని ఉంటుంది, అక్కడికి వస్తే మనకి ఇక్కడ బోట్ అవైలబుల్ ఉంటుంది అనమాట. టికెట్ ప్రైస్ వచ్చేసి 120 రూపీస్ పర్ పర్సన్. అండ్ ఇక్కడ మనకి చాలా స్పీడ్ బోట్స్ ఉంటాయి, అవన్నీ కూడా ఉంటాయి ఇటు నుంచి అటు వెళ్ళడానికి భవానీ ఐలాండ్కి. అండ్ నార్మల్గా ఫ్యామిలీ అంతా వెళ్ళాలనుకుంటే మేమైతే ఇది ప్రిఫర్ చేసామన్నమాట. 120 పర్ పర్సన్, టు అండ్ ఫ్రో వెళ్ళి వాళ్ళే తీసుకెళ్ళి తీసుకొస్తారనమాట. అండ్ ఎక్కగానే ఇలా మున్సిపాలిటీ వాళ్ళకి ఇచ్చినట్టు ఆరెంజ్ కలర్ కోట్స్ ఇచ్చేసారు సేఫ్టీ కోసం అనమాట. సో మేమైతే ఇవన్నీ వేసుకోవాలని చెప్పారు, లేదంటే బోట్ కదలదంట. సో మేమైతే ఫస్ట్ ఇవన్నీ వేసేసుకుని కూర్చున్నాము. అండ్ దీని టైమింగ్స్ వచ్చేసి 9 AM to 6 PM వరకు ఉంటుందంట భవానీ ఐలాండ్ బోట్ రైడ్, అటు నుంచి ఇటు సైడ్. నెక్స్ట్ తర్వాత ఇంకా ఉండవంట. అండ్ బోట్ అయితే స్టార్ట్ అయిపోయింది. మ్యాక్స్ ఒక 10 minutes రైడ్ ఉంటుందేమో ఇటు సైడ్ నుంచి అటు సైడ్కి, అంతే. అండ్ మాకైతే ఫుల్ స్వెట్టిగా ఉందని మేమైతే ఆ కోట్స్ తీసేసాము. అండ్ ఈ భవానీ ఐలాండ్ మొత్తం ఏపీ టూరిజం వాళ్ళ హ్యాండ్ ఓవర్లో ఉందంట. సో ఎక్కడ చూసినా ఫుల్ వాళ్ళ ఫ్లాగ్సే ఉన్నాయి, ఏపీ టూరిజం అనేసి. సో ఫుల్ హడావిడిగా ఉంది బయట అంతా, అసలు భవానీ ఐలాండ్కి వెళ్ళే వే అంతా కూడా. సో ఇటు సైడ్ అయితే వచ్చేసాం. మ్యాక్స్ ఒక 8 to 10 minutes పట్టింది అంతే బోట్లో. అండ్ వాళ్ళు ఇక్కడ డ్రాప్ చేసేస్తారు. లోపలికి ఎంటర్ అవ్వగానే మనకి ఇక్కడ రూట్ మ్యాప్ ఉంటుంది, ఎటు సైడ్ వెళ్తే ఏమొస్తాయి అనేసి. అండ్ మనకి ఇక్కడ కాటేజెస్ కూడా ఉంటాయి. నైట్ స్టే కావాలంటే మనం ఇక్కడ స్టే చేయొచ్చు. మనం లోపలికి ఎంటర్ అవ్వగానే లెఫ్ట్ సైడ్లో రిసెప్షన్ ఉంటుంది అనమాట. సో మనం అక్కడికి వెళ్తే వాళ్ళు మీకు నైట్ స్టే అవైలబుల్ ఉందో లేదో చెప్తారు. అండ్ రూమ్స్ అంటే అవైలబుల్ ఉన్నాయో లేదో కూడా వాళ్ళే గైడ్ చేస్తారనమాట. అండ్ ఇక్కడ ప్రతి చెట్టుకి పెద్ద పెద్ద ఉయ్యాలు ఉన్నాయి. మా అమ్మ ఊగుతుంటే నాకైతే టెన్షన్ వేసింది ఎక్కడ పడిపోద్దా అనేసి. ఆవిడ మాత్రం ఫుల్ చిల్ అవుతూ ఊగిందనమాట. అండ్ ఇక్కడ అవుట్డోర్ జిమ్ కూడా ఉంది ఇలాగా. కానీ ఫుల్ సన్నీగా ఉండే, మేమైతే ఎక్కువ ఉండలేకపోయాం అక్కడంతా. అంత పెద్ద గ్రీనరీ, అంత పెద్ద ప్లేస్ ఉన్నా కూడా అసలు ఫుల్ స్వెట్టిగా ఉంది, గాలే లేదు అసలు ఆ ఐలాండ్లో మాత్రం, అంత వాటర్ మధ్యలో ఉన్నా కూడా. సో చెప్పాను కదా కాటేజెస్ అని. సో బ్యాక్ సైడ్ కనిపిస్తున్నాయి కదా, అవి కాటేజెస్ ఉంటాయి అనమాట. అండ్ ఇక్కడే లోపల రెస్టారెంట్ కూడా ఉంది, మనకు కావాలంటే ఇక్కడ ఫుడ్ కూడా తీసుకోవచ్చు. ఇక్కడ భవానీ ఐలాండ్లో మనకి బోటింగ్ కూడా ఉందన్నమాట. అంటే స్పీడ్ బోట్ అని, సింగిల్ రైడ్, మళ్ళీ బైక్ రైడ్, బనానా బోట్, బంపీ బోట్ అని చాలా వెరైటీస్ ఆఫ్ రైడ్స్ ఉన్నాయి. మీకు కావాలంటే అక్కడ చెక్ చేయొచ్చు అనమాట. బార్గెన్ చేస్తే కొంచెం తగ్గిస్తారనమాట వాళ్ళే బోటింగ్ ప్రైజెస్. యాక్చువల్లీ 150 per person, 200 per person అని చెప్తారు. 100 కూడా వాళ్ళు ఇచ్చేస్తారు. సో యూ కెన్ ట్రై దట్, ఇంట్రెస్ట్ ఉంటే ఎవరన్నా. ఫ్రాంక్లీ నా ఎక్స్పీరియన్స్ అయితే ఎందుకు వచ్చాను రా బాబు అనిపించింది. ఆ బోటింగ్స్ తప్ప ఇంకా అసలు మిగతా ఏవీ లేవు. యూట్యూబ్లో చూసి అయితే నేనైతే వచ్చాను. డైనో పార్క్ అని ఏదేదో ఉన్నాయి, కిడ్స్కి కూడా చాలా రైడ్స్ అని అవన్నీ ఉన్నాయి. అసలు ఒక్కటి కూడా ఆపరేషన్లో లేవు. అండ్ పెద్దలవైతే అడ్వెంచర్ పార్క్ అని, అది జిప్ లైన్ యాక్టివిటీస్, చాలా యాక్టివిటీస్ అయితే నేను చూసాను యూట్యూబ్లో. బట్ ఇక్కడికి వచ్చి చూస్తే ఒక్కటి కూడా ఆపరేషనల్లో లేదు. చెర్రీకి మాత్రం ఇలా ఈ స్లైడ్స్ ఇవన్నీ చూసేసరికి వాడు మాత్రం హ్యాపీ అయ్యాడు. సో ఐఎమ్ బిట్ హ్యాపీ ఫర్ దట్, అంతే. ఎప్పుడు వెళ్ళిపోదాం రా బాబు రివర్స్ అనిపించింది, అసలు వేస్ట్ ఆఫ్ టైం అనిపించింది. మా చెర్రీగాడు మాత్రం ఈ స్లైడ్స్ని అసలు వదలట్లేదు, ఇంకా ఆడుతా అంటున్నాడు. చెప్పాను కదా అడ్వెంచర్ యాక్టివిటీస్ అని ఇవన్నీ ఉన్నాయి అక్కడ, బట్ నథింగ్ ఈజ్ వర్కింగ్ అక్కడ. అసలు ఆపరేషనల్లో ఏమీ లేవు. మేబీ ఫ్లడ్స్ వచ్చిన తర్వాత రెనోవేట్ చేయలేదు అనుకుంటా, ఏది స్టిల్ అంతా అలాగా అసలు వర్కింగ్లో లేవు. సో అది కొంచెం డిసప్పాయింట్ అయ్యాను. అండ్ మేము హెడెడ్ బ్యాక్ టు సమ్ మండువా రెస్టారెంట్కి వెళ్ళాము, అది నేను సపరేట్ రీల్లో షేర్ చేస్తాను. అండ్ ఇంటికి రాగానే ఇలా కిడ్స్తో ఊరికే వాడి బర్త్డే సెలబ్రేట్ చేసామన్నమాట. చెర్రీ అయితే హ్యాపీగా ఫీల్ అవుతున్నాడు, ఫస్ట్ టైం కదా తనకి ఊహొచ్చాక ఇలా కేక్ కటింగ్. అండ్ అందరు వచ్చి ఇలా సాంగ్ పాడుతుంటే వాళ్ళనే చూస్తున్నాడు అనమాట కేక్ కట్ చేయకుండా. సో రెస్ట్ ఆఫ్ ద వీడియో చూసేయండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్.